హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ఫ్రెండ్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్, మన ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్ను అన్ని డిస్కషన్ చేద్దాం. మనకు తెలియకుండానే మనం ఇతర వాళ్ళను అనుమానిస్తూ ఉంటాం. బై సపోజ్ వన్ స్టోరీ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఈస్ రాయ్ సెక్షన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్టోరీ ఏమిటంటే, ఒకరోజు ఒక ఫాదర్ తన జాబ్ చేసి సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యే టైంకి తనకు 6 ఏళ్ల అబ్బాయి మరియు 4 ఏళ్ల కూతురు ఉంటుంది. వాళ్ళ కోసమని కొన్ని కలర్‌ఫుల్ స్టోన్స్ మరియు కొన్ని క్యాండిల్ తీసుకొని ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొడుక్కి, కూతురికి కొన్ని అన్ని కలర్‌ఫుల్ స్టోన్స్ అన్నీ మన కొడుకుకిచ్చేస్తాడు. అన్ని కలర్‌ఫుల్ క్యాండిల్స్ అన్నీ కూతురికిచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు స్టిల్ కూతురు అనుకుంటది, నాకు ఇంకా కొన్ని కలర్‌ఫుల్ స్టోన్స్ కావాలి డాడీ, నేను కూడా ఆడుకుంటా అని డాడీని అడుగుతుంది. డాడీ అంటాడు, లేదమ్మా నేను అన్నయ్యకి ఇచ్చేసిన అని చెప్పేస్తాడు డాడీ. సరే అప్పుడుండి అన్నయ్య అంటాడు, చెల్లి నీకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నా దగ్గర ఉన్న అన్ని కలర్‌ఫుల్ స్టోన్స్ అన్ని నీకు ఇచ్చేస్తా. నీ దగ్గర ఉన్న అన్ని క్యాండిల్స్ అన్ని నాకు ఇస్తావా అని అంటాడు. చెల్లె ఉండి, సరే అన్నయ్య నేను ఇచ్చేస్తా, మరి నీ దగ్గరున్నయి నాకు ఇవ్వు అంటది. అప్పుడు అన్నయ్య కూడా తన దగ్గర ఉన్న కలర్‌ఫుల్ స్టోన్స్ అన్ని చెల్లికి ఇస్తాడు. చెల్లెలు కూడా అన్ని క్యాండిల్స్ అన్ని అన్నయ్యకి ఇచ్చేస్తది. ఇచ్చేస్తే చెల్లి వాటితోని ఆడుకొని నైట్ అవుతది, పడుకుంటది. కానీ స్టిల్ మన మన అబ్బాయి ఉంటాడుగా, అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ కలర్‌ఫుల్ స్టోన్స్ అన్నీ ఇవ్వకుండా ఒకటి దాచుకొని, నాలాగనే నా చెల్లెలు కూడా దాచుకొని ఉంటదని తన బ్యాగ్‌ని, తర్వాత ఏమేమి ఉంటాయో చెల్లెలు దాచుకునేవి అన్నీ చెక్ చేస్తా ఉంటాడు, నిద్రపోతలేడు. అంటే ఇక్కడ ఏముంది దీంట్లో? తన తప్పు ఏమి లేదు చెల్లెలిదో. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఒక రాయి దాచుకున్నాడు, నాలాగనే ఒక చెల్లెలు కూడా దాచుకుని ఉంటదేమో అని వాళ్ళ చెల్లెని అనుమానిస్తూ ఉంటాడు. దిస్ ఎ మోరల్ ఆఫ్ స్టోరీ. మనం కూడా ఎదుటి వాళ్ళు తప్పు చేయలేదు కానీ, మనమే తప్పు చేసుంటాం. ఆ తప్పుని మనము వాళ్ళు చేసుంటారని అనుకుంటాం. దీనివల్ల మనము వైఫ్ అండ్ హస్బెండ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మరియు ఫ్రెండ్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇదే విధంగా అన్న చెల్లెల్లో కూడా ప్రాబ్లమ్ రావచ్చు.